అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మహబూబ్ నగర్ లో మహిళా శక్తి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, పాలించే సత్తా కోల్పోయిందని మండిపడ్డారు. ముస్లిం మహిళల రక్షణ కోసమే ప్రధాని మోదీ ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చారని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. ముందుకు తీసుకెళ్తూ మొన్న కూడా చట్టసభలో 33% రిజర్వేషన్ మనకు కల్పించి మనని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో అక్కడ ఆయన ఉండి మనం శక్తితో పోరాడుతున్నాము అని అంటే మనమందరం మహిళలుగా అతనికి బుద్ధి చెప్పే అవసరం ఎంతగానో ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా మహిళలకే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన మొట్టమొదటిగా 2014లో మనకి ప్రధానమంత్రి అయినప్పుడు మన ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడడానికి స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టడం జరిగింది. ఇప్పటి వరకు 34 లక్షల స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ మన తెలంగాణలో చేయడం జరిగింది. అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వల పథకం కింద ఆయన మహిళలకు ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పేసి ఇప్పటి వరకు 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ మనకి ఈ దేశంలో అందించడం జరిగింది. అలాగే కోవిడ్ సమయంలో ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి పిఎం అన్న యోజన కింద ప్రతి ఒక్క మనిషికి 5 కిలోల బియ్యం ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పటికి కూడా 2028 వరకు కూడా దాన్ని పొడిగించడం జరిగింది. అట్లాంటి ఇన్ని కార్యక్రమాలు చేసిన నరేంద్ర మోడీ గారిని మనం ఎంతగానో అభినందించాల్సిన అవసరం మన మహిళలుగా ఎంతగానో ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇప్పుడు కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్లో ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే మన నారీ శక్తిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఆయన క్యాబినెట్లో 11 మంది మహిళా క్యాబినెట్ మినిస్టర్స్లో అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా ఫైనాన్స్ డిపార్ట్మెంటే నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మహిళ ఇంటి ఆర్థిక వ్యవస్థలు ఎంత బాగా చేస్తుందో దేశాన్ని కూడా అంత బాగా చేయగలుగుతుందనే ఒక ఆత్మవిశ్వాసంతో ఒక పెద్ద పోర్ట్ఫోలియోనే వారికి కట్టబెట్టిన సందర్భాలు మన నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లోనే జరిగింది. అలాగే స్మృతి ఇరానీ గారు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఏ ఒక్క ప్రభుత్వము ఇంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ని, మహిళా క్యాబినెట్ మినిస్టర్స్ని మనకు అందించలేదు, మన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.